పెద్దలకి, కమిటీ సభ్యులకి, స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికీ 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు. నేను మీలాగే ఇక్కడే ఏదో కూర్చుని పెద్దవాళ్ళు చెప్పేటన్నీ ఇంటూ అలా తిరుగుతూనే ఉన్నాను మీతో పాటు. ఏదో ఒక రోజు నేను కూడా ఇలా స్టేజ్ మీద అందరూ కూర్చొని మాట్లాడడం నాకు ఆశ ఉండేది. అది ఈరోజు ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మొన్న 2 years బ్యాక్ రిలీజ్ అయిన 6,000 పోస్టుల్లో కానిస్టేబుల్ పోస్టుల్లో ఏపీఎస్సీ పోస్టు 2,500 పోస్టులు అయితే దాంట్లో నాది 18th ర్యాంక్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు బాగా ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. మీకు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు కొంచెం మొబైల్స్ అన్ని అవాయిడ్ చేసి బాగా ప్రశాంతంగా నీట్గా టీచర్స్ చెప్పింది ఎప్పుడు చదువుకుంటూ ఉంటే కంపల్సరీగా మీరు మాలా ఏదో పొజిషన్లో నిలబడతారు ఖచ్చితంగా. పోలీస్ అనేది కాదు, లాయర్లు, డాక్టర్లు ఖచ్చితంగా అవుతారు. కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా టీచర్స్ చెప్పింది వింటూ ఉంటే కంపల్సరీ ఏదో కూడా సాధిస్తారు. నేను నా కాలేజ్ నెరవేర్చుకోవడానికి 7 ఏళ్ళు పట్టింది. ఇందులో అనుకున్నాను ఖచ్చితంగా 7 ఏళ్ళ తర్వాత ఇక్కడ నేను వచ్చి మీతో పాటు ఇలా మాట్లాడుతున్నాను. కంపల్సరీ మీరు కూడా బాగా అందరూ బాగా చదువుకొని టీచర్ చెప్పింది రివిజన్ చేసుకుంటూ ఏ రోజు ఆ రోజు చదువుకుంటూ ఉంటే ఏదో ఖచ్చితంగా మీరు కూడా మంచి పొజిషన్లోకి వస్తారు. ఆ పొజిషన్ కోసం వెయిట్ చేయండి. అంటూనే ఉంటారు చుట్టుపక్కల చాలా మంది మన వాళ్ళు కాదనేసి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దండి. మన పని మనం ఒకటే గోల్ పెట్టుకోవాలా, పోతూనే ఉండాలి. ఒకటే పని అంతే. పక్కన వాళ్ళు మాట్లాడుతున్న నెగిటివ్స్ ఎక్కువ ఉంటారు మనకి, వాళ్ళని పట్టించుకోకూడదు. ఇంకా మనల్ని వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు, మనం పట్టించుకోకూడదు. మన పని మనం ఒకటే గోల్ పెట్టుకోవాలా, పోతూనే ఉండాల. మన పని మనం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదో సాధిస్తాం. దానికోసం చాలా వెయిట్ చేయాలా, ఓపిక చాలా ఉండాలా. మాట్లాడుతుంటారు, మనం ఏదో తిరిగి మాట్లాడి కొట్టే తప్ప తీరు అనుకుంటారు చాలా మంది. వాళ్ళకి మా సక్సెస్తోనే వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. ఆ సక్సెస్ కోసం వెయిట్ చేయాలి, చాలా కష్టపడాలి. నేను ఈ పోస్ట్ కోసం, ఈ జాబ్ కోసం నేను 3 ఏళ్ళు కష్టపడ్డాను. ఆ 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తెలుస్తాను నాకు ఎలా ఉంటుంది ఏమని. ఒకప్పుడు ఒరే దుబ్బు అనేవాళ్ళు మన ఊర్లో, ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి నాగేంద్ర బాబు అని పిలుస్తారు. అలా రేంజ్ మార్చుకోవాలి, మన రేంజ్ మార్చుకోవాలా. మన తల్లిదండ్రులు అందరూ పేదోళ్ళు అయినవచ్చు, కానీ పేదలుగా బతుకుతూ పేదలుగా చనిపోవడం మన తప్పు. ఆ పేదలుగా ఉండడాన్ని మార్చుకోవడం మనకంటూ ఒక కొంచెం ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ కోసం మనం అందరూ వెయిట్ చేసి కష్టపడి మన తల్లిదండ్రులు పేదలుగా ఉన్న వాళ్ళని కొంచెం మార్చాలి, మనమే మార్చాలా. ఆ మార్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మన ఫ్యామిలీ వచ్చే రెస్పెక్ట్ కానీ ఏదైనా కానీ వేరు ఉంటుంది. కాబట్టి అందరూ బాగా చదువుకోండి. స్వాతంత్రం వచ్చిందనేసి అందరూ చెప్తున్నారు. మనం ఈరోజు శాతం శుభాకాంక్షలు అంటారు అందరూ, కానీ శుభాకాంక్షలు కాదు, చాలా బాధాకరంగా సరిపోతున్న విషయం. మనం ఈరోజు ఎంతో మంది త్యాగమూర్తులు చనిపోదు తప్ప మనకి స్వాతంత్రం రాలేదు. కాబట్టి త్యాగమూర్తులన్నీ పేర్లు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలా. మన లాలా లజపత్ రాయ్ కానీ, బాలగంగాధర తిలక్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో బాగా గట్టిగా చెప్పుకోవాలంటే మనకి నేత సుభాష్ చంద్రబోసే. కానీ జైలుకి వెళ్ళిన వ్యక్తి అయితే వీడి సావర్కర్. కానీ ఉరిశిక్ష ఆపించింది అయితే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్. ఇలాంటి వాళ్ళ పేర్లు ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. మనం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు. వాళ్ళు మన కోసమే ఇంత కష్టపడి స్వాతంత్రం కోసం మనం నీతో మాట్లాడుతున్నామంటే మీరు అలా కూర్చున్నారు, మనం వాళ్ళకి తింటున్నాం తిరుగుతున్నాం అంటే వాళ్ళ త్యాగం వల్లే మనం ఉన్నాము. కాబట్టి మీరు కూడా కొన్ని సుఖాలకు అలవాటు పడి ఉంటారు. ఆ సుఖాలను అలవాటుగా మార్చుకోకుండా దాన్ని వదిలేయండి. అవన్నీ మీరు త్యాగం చేసి ఇలా కొన్ని దూరం పెడితే మనకు కూడా ఏదో ఒక రోజు కంపల్సరీగా సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ వల్లే మనకి వాళ్ళకి కొంచెం రెస్పెక్టబుల్గా ఉంటుంది అందరికీ. కాబట్టి మీరు ఎక్కువ అల్లరి చేయాలి, కానీ 40 రూపాయలు కాకూడదు ఎప్పుడు. స్కూల్లో టీచర్ చెప్పింది బాగా వినేసి బాగా చదువుకుంటూ ఉండండి. మాకు నేను ఉన్నప్పుడు అయితే రామూర్తి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు మాకు. సార్ మాకు అప్పటి నుంచి సార్ మాకు తెలుసు బాగా. సార్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, చదువుకుంటారా మంచిగా, మంచి ఫ్యూచర్లో మంచి జాబులు వస్తాయని. సార్ వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మనం మాత్రం ఎప్పుడు నెగిటివ్ తీసుకుంటా, నెగిటివ్ అసలు పక్కన పెట్టేసి పాజిటివ్ మాత్రమే తీసుకొని, ఆ 1% అయినా సరే పాజిటివ్ ఉందంటే మనం అక్కడే ఉండాలా. కాబట్టి మనం ఎప్పుడు చదువుకోవడానికి మనం ఏదైనా కానీ మన గోల్ కోసం ఏం చేయాలనే దాన్ని బట్టి మనకు ప్లాన్ చేసుకోండి. ఒక డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా ఏదైనా కానీ ఒక ప్లాన్ పెట్టుకున్నామంటే కంపల్సరీగా
ఖచ్చితంగా సాధించుకు తీరాలి. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఈ రోజు నుంచి రాసుకోండి. ఖచ్చితంగా ఓ నోట్బుక్ తీసుకొని మీ దాంట్లో రాసి పెట్టుకోండి. నీకు చదువుదాం అనుకున్నాను, ఇది ఎన్నేళ్ళ తర్వాత నేను ఈ గోల్ నేను సక్సెస్ చేసుకోవాలా, ఎన్నేళ్ళు తీరుతాను నా కళ అని దానికంటూ ఒక పాటుపడేలా కష్టపడండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నేను అలా రాసుకొని ఈరోజు 7 ఏళ్ళ తర్వాత నేను నిరూపించుకున్నాను అందరితో పాటు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా కసిగా చదవండి, కసిగా పరిగెత్తండి, ఏదైనా గోల్ పెట్టుకోండి. ఏ గోల్ లేకుండా అయితే అసలు ఉండొద్దండి. అసలు ఫస్ట్ మొబైల్స్ అలవాటు చేయండి. పిల్లనాయిలు ఎక్కువ ఆడుతూ ఉంటారు, ఫ్రీ ఫైర్లు, పబ్జీలు, ఇవన్నీ పక్కన పెట్టేసి అవాయిడ్ చేసి ప్రశాంతంగా ఉన్నారంటే చదువుకున్నామా, ఇట్లా ఇంటికి వెళ్ళామా, ఇంట్లో దగ్గర మంచిగా ఉన్నామా, ఇవే చూసుకోవాలి. కానీ సెల్లులు పట్టుకోవడం వల్ల చాలా మంది పాడైపోతున్నారు. అవాయిడ్ చేసుకోండి. నాకు తెలిసిన స్టోరీ చెప్తాను. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ది. భగత్ సింగ్ గురువు అయిన లాలా లజపత్ రాయ్ని సాండాల్స్ అనే బ్రిటిష్ వ్యక్తి చంపేస్తాడు. లాఠీతో కొట్టి చంపేస్తే ఆ డేట్ని చంపితే 4 రోజుల తర్వాత అదే డేట్కి భగత్ సింగ్, రాజ్గురు వెళ్ళి అదే డేట్గా చంపేస్తాడు. అంత కసిగా నా గురువుని చంపేశాడు కదా, అంత కసిగా చంపేస్తాడు. సేమ్ 1 మంత్ గ్యాప్, అంతే కరెక్ట్ డేట్కి చంపేస్తాడు. అలా మీరు రాసుకోండి. ఈ రోజుతో రాసుకుంటే ఇదే డేట్కే కానీ, లేకపోతే ఈ నెల తర్వాత కానీ ఖచ్చితంగా నీకు జాబ్ కొట్టాలా. కొడితేనే నాకంటూ రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో, నాకంటూ నా ఫ్యామిలీకి అంటూ రెస్పెక్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి కసిగా చదవాలి. కాబట్టి ఏదైనా కానీ సాధించుకు తీరాలంటే కంపల్సరీ చాలా వదిలేసుకోవాలా. ఆ వదిలేసుకోవడం అంటే మనం కోల్పోయి కూడా ఒకసారి ముందుకు వెళ్తూ ఉండాలి. తప్పదు, మాటలు పడాల్సి వస్తుంది, మాటలు పడాలా, అందరినీ దూరం పెట్టాల్సి వస్తుంది, దూరం పెట్టాలా. కాబట్టి మీకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లైన్ పెట్టుకోండి కంపల్సరీ. దాంతో ముందుకు వెళ్తూ ఉంటే కంపల్సరీ సక్సెస్ వస్తుంది. మీరు కూడా మాలాగే ఏదో ఒక రోజు స్టేజ్ మీద కూర్చొని అందరితో పాటు సార్ వాళ్ళు టీచర్స్ అందరితో పాటు కూర్చొని రెస్పెక్ట్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ.